असको ఉంచా ఇలా ఈ టెంపుల్ లో ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి అన్నట్టు. ఇలా ఎక్కువ పళ్ళ ఏంటి ఫస్ట్ పండ్లతో చేసిన తర్వాత ఇందులో మ్యారేజెస్ చేస్తారు. ఒకసారి చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మంచిగా ఉన్నది అమ్మాయి. ఆమె పెళ్లి కూతురు అన్నట్టు, కట్నం అన్నట్టు, కట్నం ఇత్తాళ్ళు సేమ్ మనలాగానే ఆచారం. బాగున్నాయి కానీ బాగున్నది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము వచ్చేసి బృందావాసి టెంపుల్ కి వచ్చేసినాం. ఒకసారి లోపల ఎలా ఉంటుందో మనం వెళ్ళి చూద్దాం రండి ఫ్రెండ్స్. ఎంట్రన్స్ లోనే ఇక్కడ డాన్సెస్ చేస్తాళ్ళు. ఈ టెంపుల్ దగ్గర విశేషం ఏంటంటే ఇక్కడ మ్యారేజెస్ జరుగుతాయి అన్నట్టు. ఇక్కడ చూడు, వీళ్ళకు మ్యారేజ్ లో ఇలా ఉంటుంది అన్నట్టు. వీళ్ళ కల్చర్ వచ్చేసి బాగున్నది అసలు. కొత్తదంట, మంచిగా డోలు కొట్టుకుంటా డాన్స్ ఎట్లా ఎంజాయ్ చేస్తాను చూడు. అసలు మడకన్నా అయితే డీజేలు పెట్టి డాన్స్ చేస్తాం. दीदी ये शादी है ना? असको ఉంచా ला हाँ 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 अच्छा ये फूल क्या, ये पल पल, ये पल है ना, पल क्या को लाई हाँ हाँ इन लोगों के लिए. अच्छा अच्छा, ఇది వచ్చేసి ఎంత అబ్బాయి వాళ్ళ ఇల్లు అన్నట్టు. అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర ఈ షాదీ అనేది ఇలా చేస్తారు అన్నట్టు, పెళ్లి సందర్భం. చాలా బాగున్నది. మన దగ్గర ఏమున్నది, పూల పనులు అని మనం ఎంగేజ్మెంట్ పెట్టుకుంటాం కదా, వీళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ ఇలా జరుగుతుంది అన్నట్టు. అది బాగున్నది, ఇలా ఎంజాయ్ చేస్తారు అసలు. బాగా అనిపించింది నాకు. ఇంకేది మందిర్ లోపలికి వెళ్తాం పర్లేగా. మందిర్ లోపలికి వెళ్తున్నాం ఇక. ఇలా పోతాం అన్నట్టు మందిర్ లోపలికి. ఇది ఇలా మెట్లెక్కి ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలన్నట్టు. మీరు ప్లానింగ్ చేసుకుంటే ఇది కూడా మీరు ప్లానింగ్ చేసుకోండి, బాగుంటది మందిర్ అంట. ఇక్కడ బుడ్డోడు మంచి ఎక్కుతారు వీళ్ళు. ఈ ఏరియాలో వచ్చేసి ఎక్కువ పెళ్లిళ్ళు జరుగుతాయి అన్నట్టు. ఎందుకంటే ఇక్కడ టెంపుల్ ఉన్నది కాబట్టి టెంపుల్ ఏరియాలో చాలా పెళ్లిళ్ళు జరుగుతాయి. చూసుకున్నట్టయితే ఇవి ఉన్నాయి చూడు, ఈ పెళ్లికి సంబంధించిన సామాన్లు ఎక్కువ ఉంటాయి, అలాగే అర్చనకు సంబంధించిన సామాన్లు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు. టెంపుల్ ఇలా ఉంటది అన్నట్టు. బాగున్నాయి గోల్డెన్ పూతతోని. ఇది టెంపుల్ అన్నట్టు. ఈ టెంపుల్ లో ఎక్కువ మ్యారేజెస్ జరుగుతాయి అన్నట్టు. ఇలా ఎక్కువ పళ్ళ ఏంటి ఫస్ట్ పండ్లతో చేసిన తర్వాత ఇందులో మ్యారేజెస్ చేస్తారు. ఒకసారి చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బాగుంది. ఇక్కడ ఆచారాలు మంచిగా ఉన్నది అమ్మాయి. ఆమె పెళ్లి కూతురు అన్నట్టు. కట్నం అన్నట్టు, కట్నం ఇత్తాళ్ళు సేమ్ మనలాగానే ఆచారం. బాగున్నాయి కానీ బాగున్నది. మనకాడ ఎట్లా అంటే బొమ్మర్ది కాళ్ళు కడిగితే పైసలు అడుగుతారు కదా, సేమ్ ఇక్కడ అట్లనే ఉన్నట్టున్నది. పైసలు అడుగుతాళ్ళు. బాగా అనిపించింది. ఇక్కడ ఎక్కడ చూసినా కొత్త జంటలే ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక జంట ఉన్నది, మళ్ళీ ఇటు చూసుకొని ఇటు కూడా ఒక జంట ఉన్నది. నేపాల్ మ్యారేజ్ అన్నట్టు బాగున్నది, కొత్త జంట. బాగా చేస్తారు అసలు. ఇక్కడ అక్కడనేమో మన ఆచారం అంటే మనం ఎట్లా ఆచారమో అక్కడ అట్లా చేస్తా ఉన్నారు. బాగుంది. మ్యారేజ్ కి మంచిగా మ్యారేజెస్ టెంపుల్ లో చేసుకుంటారు. బాగుంది, మంచిగా ఉన్నది అసలు. ఈ కళ్యాణ మండపానికి చాలా బెస్ట్ అన్నట్టు ఈ టెంపుల్ వచ్చేసి. ఇంకో జంట ఇప్పుడే పెళ్లి జరుగుతుంది, ఇగో తాళి కట్టిండు. నేపాల్లో ఈ పెళ్లి సందడిని చూస్తే నాకైతే చాలా సంతోషంగా ఉన్నది. వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వీళ్ళ ఆచారం కానీ చాలా అంటే చాలా బాగున్నది. అసలు మీరు ఒకవేళ విజిట్ చేయాలంటే ఈ టెంపుల్ని పక్కా విజిట్ చేయండి. అసలు మీరు అంటే నేపాల్లో ఎలా మ్యారేజెస్ జరుగుతాయో ఇక్కడ మన కళ్ళతోటి దగ్గర చూస్తాం అన్నట్టు. చాలా అనుభూతి చెందుతారు అసలు. సూపర్గా ఉంటుంది.
ఇంతసేపు బయట మ్యారేజెస్ చూసాం కదా, ఇప్పుడు గుడి లోపల కూడా మ్యారేజ్ జరుగుతుంది. ఈరోజు చాలా మంది మ్యారేజెస్ ఉన్నట్టున్నాయి. ఎక్కడ చూసినా కానీ గుడి బయట లోపల ఎక్కడ చూసినా మ్యారేజెస్ జరుగుతున్నాయి. ఇవాళ వీళ్ళకి చాలా మంచి రోజు ఉన్నట్టున్నది అసలు. ఇక్కడ కూడా మ్యారేజ్ జరుగుతుంది. లోపలికి వచ్చిన టెంపుల్ లోపలికి ఒకసారి చూద్దాం నేపాల్ మ్యారేజ్ ఎట్లా ఉంటుందా. వావ్, కంగ్రాచులేషన్స్. ఇంకేంది ఈ టెంపుల్ వచ్చేసి మ్యారేజ్ కి బెస్ట్ టెంపుల్ అన్నట్టు చాలా మంది ఇక్కడనే చేసుకుంటారు. ఇంకేంది కొత్త జంటలు చాలా మందిని కలిసినాం. అందరికి హ్యాపీ మ్యారేజ్ లైఫ్, మంచిగా ఉండాలి వాళ్ళ జంట. సో ఇది ఇక్కడ షాది కానీ బాగా చేసుకుంటారు వీళ్ళైతే. ఇంకేంది ఓకే, ఇంకో కంటెంట్ తోని మళ్ళీ మేము ముందుకు వస్తాం, ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఓకే, బాయ్ బాయ్, రైట్.